టు టు స్టార్ట్ విత్ ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ మీ యూట్యూబ్ వీడియో చూశాను అబౌట్ ద సిఆర్ఎం అది. దెన్ ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పినాను, నేను జాబ్ కోసం దీనికి చూడట్లేదు, బట్ ఐ వాంట్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవేర్నెస్ అది అనిపించింది. సో జాయిన్ అయితే బాగుంటుంది అని బేస్డ్ ఆన్ యువర్ వీడియోస్ అలా అనిపించి స్టార్ట్ చేశాను. బట్ రియల్లీ ఐ హ్యాడ్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అన్ఫార్చునేట్లీ కొన్ని సెషన్స్ నేను మిస్ అయ్యాను, అలా అయింది కానీ, బట్ వాట్ ఎవర్ దట్ యూ టాట్, ఐ థింక్ యూ ఆర్ వెరీ వెరీ లాట్ ఆఫ్ పేషెన్స్, వెరీ హంబుల్, అండ్ యూ ఎన్షూర్ దట్ మేము ఎవరు ఆన్సర్ చేయకుండా ఒక్కసారి మీరు రిపీటెడ్ అడుగుతారు. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది అందరికి కానీ, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డూ ప్రాక్టీస్ ఆఫ్ ఆల్ ద ఎక్సర్సైజెస్. ఎంత ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే అంత లెర్నింగ్ వస్తుంది. సో దట్స్ ద ఫ్యాక్ట్. So I think you're definitely trying to do that. Almost 100 tasks ఇచ్చారంటే that shows how much effort that you're putting. So yeah, many thanks to you, Ashok. I think initial గా నేను అంటే మీ సెషన్స్ చూసి ఏదైతే ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిందో, ఐ థింక్ మై రెస్పెక్ట్ టు యూ హ్యాస్ యాక్చువల్లీ గాట్ డబుల్డ్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఆల్ దీస్ సెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్. ప్రభాకర్ గారు. అశోక్, యాక్చువల్లీ మీరు చెప్పింది అయితే స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో పాటు మీరు చెప్పింది ఇంప్రూవ్ అయ్యాను. బయట మార్కెట్లో మీరు చెప్తున్నంత దీనిగా ఎవరు చెప్పట్లేదు. ఏదో సమ్ టాపిక్స్ చెప్పేసి దాని తర్వాత కొన్ని టాపిక్స్ ఇచ్చి ఇది మీరే ఎక్స్ప్లోర్ అవ్వని చెప్తారు, కానీ మీరు అంత పేషెన్సీగా చెప్పే వాళ్ళు అయితే నేను చూడలేదు బయట. ఇంతకు ముందు కూడా నేను వేరే దగ్గర నేర్చుకున్నాను. అక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు ఒక 70% ఎక్స్ప్లోర్ చెప్పారు, నాకు తక్కువ చెప్పలేదు. నా పరంగా కూడా నేను కొంత ఎక్స్ప్లోర్ అవుతున్నాను. అంటే ఇది అడ్వాన్స్డ్ అడుగుతా ఉన్నదంటే, ఇంకోటి ఏంటంటే మీరు ప్రీవియస్ వర్షన్ కి ఈ వర్షన్ కి ఏమైనా అప్డేట్స్ ఏమైనా చెప్తారా? అది ఒకటే నాకు. సిఆర్ఎం కండి. సిఆర్ఎం అంటే ప్రీవియస్ వర్షన్ కి ఇప్పుడు వెర్షన్ కి ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి కూడా కొంతమంది అడుగుతా ఉంటున్నారు ఇంటర్వ్యూస్ లో, అందుకని. ఎస్. సో మనం కవర్ చేసినాం కదా, కోపైలట్ అనేది అప్డేటెడ్ వర్షన్. ఇంతకుముందు కోపైలట్ లేదు. అలాగే రీస్టోర్ డిలీట్ రికార్డ్స్ కి రీస్టోర్ చేయటం, అది కూడా న్యూ ఫీచర్. సో అట్లా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసినాం మన క్లాస్లోనే డ్యూరింగ్ ద క్లాస్, ఏవైతే న్యూ ఫీచర్స్ ఉన్నాయో. సో ఐ విల్ గివ్ ఆర్టికల్ ఇన్ ద ఇంపార్టెంట్ లింక్స్ ఫర్ దట్ యాజ్ వెల్. ఎస్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అడుగుతారు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ హ్యావ్ సీన్ త్రూఅవుట్ యువర్ కెరియర్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ అయితే మాత్రం గుడ్ అసలు. బయట అయితే మాత్రం మార్కెట్ చెప్పినంత పేషెన్సీగా ఇంత ఎక్స్ప్లోరింగ్ అయితే మాత్రం 2 months వరకు అయితే నేను అక్కడ చూడలేదు. థ్యాంక్స్ అండి. శివలింగం. ఎస్ సార్. యా, మీ ట్రైనింగ్ ఈ 60 days వరకు బాగా చెప్పారు సార్. నేను ఆల్రెడీ మీ వీడియోస్ చూసే జాయిన్ అయ్యాను. మీ ట్రైనింగ్లో ఏం ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ నా హోంవర్క్ నేను చేస్తే ఒకసారి కాన్ఫిడెంట్ వస్తుంది. నేను ఒక 5-6 అసైన్మెంట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు. బట్ మనం ఎంత ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే అంత ట్రస్ట్ ఎక్కువ వస్తుంది సార్, అంత కాన్ఫిడెంట్ ఎక్కువ వస్తుంది. బట్ ట్రైనింగ్ వైజ్ అయితే మీరు ఎక్సలెంట్గా చెప్పారు సార్. యా, ఐ థింక్ మీకు ఈరోజు మాక్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేసుకున్నారు. సో ఎలా అనిపించింది మాక్ ఇంటర్వ్యూ? యా, మాక్ ఇంటర్వ్యూ వైజ్ అయితే గుడ్, కానీ నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను కొన్ని. బట్ ఇఫ్ నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగా చెప్పగలిగాను. ఓకే, సో మీకు ఎక్కడ లాగ్ అవుతున్నారు, ఎక్కడ పాజిటివ్, ఎక్కడ నెగిటివ్ అవుతున్నారు అని ఒక ఐడియా వచ్చింది కదా విత్ ద మాక్ ఇంటర్వ్యూ? ఎస్ సార్. ఓకే, దట్స్ అ గుడ్ పాయింట్. యా, let's start with Manoj. Manoj, you're in mute now. Yeah, it's fine. Srinivas garu, let's start with you. Yeah, Ashok. Training wise, it's a good, Ashok. మీరు ఇచ్చిన టాస్క్లు అన్ని చేస్తే we definitely have a confidence to crack the interview. మీరు ఇచ్చిన టాస్క్ బయట అయితే ఎవరు ఇవ్వట్లేదు, వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తున్నారు.
అదైతే గుడ్ వన్ యువర్ ట్రైనింగ్. అండ్ మీరు ఎటువంటి డౌట్స్ అడిగినా కూడా మీరు ఫుల్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు వేరే కోర్స్ కూడా తీసుకున్నాను కానీ బట్ నాట్ సాటిస్ఫైడ్. హియర్ ఐఎమ్ గుడ్. యా, థ్యాంక్స్ అండి. సో ఎనీవన్ వాంటెడ్ టు షేర్ బిఫోర్ వి వైండ్ అప్? హలో. ఎస్ మనీష్. అశోక్, నా రివ్యూ ఏంటంటే కమింగ్ టు రేటింగ్స్ 10 out of 10 అశోక్. మీ థ్యాంక్ యూ. పేషెన్స్ హై లెవెల్. మళ్ళీ ఇంకా క్లాసెస్ గురించి చెప్పాలంటే అంతా మెయిన్ ప్రాక్టీస్ అశోక్ ఇక్కడ. ఎస్, కరెక్ట్. సో మనకి సాఫ్ట్వేర్ అనేది ఇంపార్టెన్స్ ప్రాక్టీస్ ఉంటేనే మీకు ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకే కదా మనకి సాలరీస్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది జాబ్స్లో. దట్స్ కమింగ్ విత్ ద ప్రాక్టీస్ తోటే మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. జస్ట్ క్లాసెస్ మీరు 6 months ఇన్నా 1 year ఉన్నా సరే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు కాదు. మీరు 2 years వినండి క్లాసెస్, సబ్జెక్ట్ నేర్చుకోండి, లెర్నింగ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా నేర్చుకున్నది ఇప్పుడు మేము మాక్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది అశోక్ మా రేటింగ్స్ ఎలా అనేసి. ఎస్, ఓకే. థ్యాంక్స్ మనోజ్. సో